జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 10 వరకు కూడా క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మొదలైంది. 25 మంది పార్లమెంట్లో పార్లమెంట్ కోఆర్డినేటర్స్గా వేసి ఇవన్నీ కూడా పర్యవేక్షించమని పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మొదటి 4 రోజుల్లోనే 4 లక్షల సభ్యత్వం పైగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు వీర మహిళలందరూ కూడా ఈ యొక్క ఉద్యమి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింతగా గత కన్నా మెరుగ్గా అది ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకొని ఉన్నారు. ఈరోజు పొన్నూరు నియోజకవర్గంలో నేను ఏదైతే ఇక్కడి నుంచి ఉన్నానో ఈ స్థానికంగా ఉన్న ఈరోజు మెంబర్షిప్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. పొన్నూరులో కూడా అత్యధికంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమం మరి వీర సైనికులందరూ కూడా చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జనసేన పార్టీ ఇవాళ క్రియాశీలకంగా ఉందో ఈ ప్రభుత్వం ఏర్పాటుకి జనసేన పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ చాలా కీలకంగా వ్యవహరించింది. ఈ రాష్ట్రంలో అత్యధిక మంది గెలవడానికి కారణం జనసేన పార్టీ. దాని అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పార్టీని మరింత బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటించి రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న రోజుల్లో మరింతగా మా ఒక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఈ పార్టీకే అత్యంత ప్రజా ఆదరణ కలిగిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక వ్యవహార శైలి, ఆయన పనితీరు ఈ రాష్ట్రంలో మీరు చూసుంటారు. అరకు ప్రాంతాల్లో, ఎస్టీ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో మరి రోడ్లు వేసి అక్కడ ఉన్న స్థానికంగా మరి అందరు కూడా ఈ సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా రైతాంగానికి సొంత డబ్బులతో 1600 మందికి 16 కోట్ల రూపాయలు, మనిషికి ₹1,00,000 చొప్పున రైతులను ఆదుకోవటం. మొన్న కూడా పాణ్య నియోజకవర్గంలో కొనిదల గ్రామంలో 50 లక్షల సొంత నిధులతో మరి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడం. ఇలాగా తన సొంత నిధులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేతనంత వరకు ఆయన సాయం చేస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి సాధిస్తూ ఉన్నాయో. కేంద్ర నిధులు, ఎన్ఆర్ఈఎస్ నిధులు కానివ్వండి, లేకపోతే ఏదైతే ఈ యొక్క వాటర్ స్కీము జలజీవన్ డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు రావడం కూడా జరిగింది. అదేవిధంగా పర్యావరణ శాఖలో కూడా ఆయన తీసుకున్న మార్పులు నిన్నగాక మనం చూసాం పేపర్లో. హనుమాన్ అనే ఒక కొత్త వ్యవస్థని తీసుకొచ్చి, వెహికల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న పర్యావరణంలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏదైతే యానిమల్స్ ఉన్నాయో వాటిని సంరక్షణ చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ అత్యధికంగా ఏ పార్టీ వాళ్ళకు ఉన్నా కూడా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు వైపే చూస్తూ ఉన్నారు. అందుకనే రాబోయే రోజుల్లో మరింతగా జనసేన పార్టీ బలోపేతం కాబోతూ ఉంది. ఇంకా ఇప్పుడు ఏ విధంగా క్రియాశీలకంగా కీలకంగా వ్యవహరిస్తుందో మరింత బలోపేతంగా జనసేన పార్టీ ముందుకు నడవబోతా ఉంది.